కరీంనగర్ పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం ముగిసింది. రేపు 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు కేసీఆర్. కరీంనగర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ పేరు దాదాపు ఖరారైంది. కరీంనగర్ పార్లమెంటు స్థానం ఖచ్చితంగా పోటీ చేస్తామని కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలను పట్టించుకోద్దని, ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఉద్యమకాలం నుంచి సెంటిమెంటుగా భావిస్తున్న కరీంనగర్లో ఈ నెల 10న భారీ బహిరంగ సభ నిర్వహించనుంది బీఆర్ఎస్. జన సమీకరణ ఏర్పాట్లపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంట్ సమీక్షా సమావేశాలు పూర్తయ్యాయి. ఈ సమీక్షా సమావేశాల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ అధినేత కేసీఆర్ నేతలకు వివరించడం జరిగింది. 2 పార్లమెంటు స్థానాల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న దానిపై పలు సూచనలు చేయడం జరిగింది. ఈ నెల 12వ తేదీన కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ నిర్ణయం తీసుకుంది. బహిరంగ సభ విజయవంతం చేసేందుకు అనుగుణంగా నేతలు క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పలు సూచనలు చేయడం జరిగింది. ఇటీవల నల్గొండలో చెల్లో నల్గొండ పేరుతో కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరుగుతున్న నీటి వాటాలో జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపిన బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై నిరసన తెలిపేందుకు కరీంనగర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ముందుగా 10వ తేదీన ఈ బహిరంగ సభను నిర్వహించాలని భావించినప్పటికీ 12వ తేదీన నిర్వహించాలని ఇప్పుడు ఈ సమావేశాల అనంతరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 12వ తేదీన కరీంనగర్లో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ భావిస్తుంది. 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని పరిధిలోని ప్రజల జన సమీకరణ చేయాలని పార్టీ అధినేత నేతలకు సూచించడం జరిగింది. గత 3 నెలల క్రితం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేసీఆర్ ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అప్పుడే ప్రజా వ్యతిరేకత మొదలైందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పటికే చేతులెత్తేస్తుందని, రైతు బంధు కూడా పూర్తి స్థాయిలో అందడం లేదని, మండల స్థాయిలో సమావేశాలు కార్యకర్తలు ఇప్పటి నుంచే మొదలుపెట్టి రాష్ట్ర స్థాయిలో బస్సు యాత్రలు నిర్వహించేందుకు నేతలు సిద్ధం కావాలన్న ఒక సూచనలను పార్టీ చేశారు. నేతలు కూడా పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్రలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతుందన్న సంకేతాలను ఇచ్చారు. ఈరోజు 2 పార్లమెంట్ సమావేశాలకు సమీక్ష పూర్తయిన సందర్భంగా రేపు మరికొన్ని నియోజకవర్గాలకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. రేపటి నుంచి వరుసగా పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు నిర్వహించి అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేసి అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజు కేసీఆర్ సెంటిమెంట్లకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే క్రమంలో ఈరోజు అభ్యర్థులను ప్రకటించకుండా రేపు 6 అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఈరోజు నిర్వహించిన 2 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు అయినప్పటికీ మరికొన్ని స్థానాలకు సంబంధించిన కూడా అభ్యర్థుల ఖరారు పూర్తయిందని తెలుస్తుంది. అభ్యర్థుల జాబితా 6 అభ్యర్థులతో తొలి జాబితాను రేపు కేసీఆర్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుగుణంగా నేతలు అనుసరించాల్సిన వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెట్టాలని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా నేతలు పనిచేస్తే ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు రాష్ట్రంలో కైవసం చేసుకుంటామన్న ఒక ధీమాను కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని కేసీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని కూడా ఈ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడినట్టు తెలుస్తుంది. అంటే ఈ కామెంట్స్ ఎట్లా చూడాలి? రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని, నామమాత్రంగా హామీలు అమలు చేస్తూ కీలక హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం తాసారం చేస్తుందని, ఈ కారణంగా ప్రజల్లో ప్రధానంగా రైతుల్లో రైతు బంధు పథకం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందకపోవడంతో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, 2 లక్షల రుణమాఫీ వంటి పథకాన్ని కూడా అమలు చేయకపోవడంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెడితే అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకించి మరోసారి ఎల్ఆర్ఎస్ను ఇప్పుడు ప్రకటించడానికి కూడా కేసీఆర్ తప్పు పట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తాను తవ్వుకున్న గోతిలో తానే పడబోతుందని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు 420 హామీలు ఇవ్వడంతో ఆ హామీలు నిలబెట్టుకోవడం సాధ్యం కాదని, ప్రభుత్వంపై ఖచ్చితంగా వ్యతిరేకత ఇప్పటికే వస్తుందని, ఇంత త్వరగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో
లోపే ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం గుర్తించాల్సిన విషయమన్న ఆ వ్యాఖ్యలను కేసీఆర్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడంతోనే వ్యతిరేకత పెరుగుతుందని, దీన్ని అవకాశంగా బీఆర్ఎస్ మలుచుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంటుందన్న ధీమాను కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.